భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక వస్తువు గురించిన జ్ఞానం మనకి ఎట్లా కలుగుతోంది అన్నదానికి మన పరమర్షులు ఒక ప్రక్రియని చూపించారు. జ్ఞానము అనేది ఆత్మకి మాత్రమే ఉంటుంది. శరీరానికి జ్ఞానం ఉండదు, ఇంద్రియాలకి జ్ఞానం ఉండదు, మనస్సుకి జ్ఞానం ఉండదు. జ్ఞానం ఆత్మ సొత్తు. అయితే ఇంద్రియాలు గుర్తిస్తున్నాయే? అవును, గుర్తిస్తాయి. మరి శరీరానికి కూడా తెలుస్తోందే? అవును, శరీరం గుర్తిస్తుంది. మనస్సు కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తోందే? అవును, ఆలోచిస్తున్నాయి. ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే జ్ఞానం ఆత్మ వెనక నుంచి మనస్సుకు అందించి, మనస్సు ఇంద్రియాలకు అందిస్తే, ఇంద్రియాలు శరీరానికి అందిస్తే, అప్పుడు శరీరం ఓ ఇది మెత్తన, ఇది గట్టి, ఓహో ఇది చాలా పల్సగా, ఇది చాలా ఘనంగా, ఇది వేడిగా, ఇది చల్లగా, ఇది పరిమళంగా, ఇది రుచిగా, ఓ ఇది అందంగా, ఇవి మనం గుర్తించగలుగుతున్నాం. కనుక మృదు, కఠిన, స్పర్శ మొదలైనటువంటివి రుచులు, శబ్దములు ఇవన్నీ ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు గుర్తించగలుగుతున్నాయి అంటే వెనక నుంచి ఆత్మ అందించే జ్ఞానం కారణం అంటారు. వెనకాతల కరెంట్ అనేది ఉన్నప్పుడు కంప్యూటర్ మనకి రకరకాలైనటువంటి వస్తువుల్ని, రకరకాలైన రూపాలని, రకరకాల శబ్దాలని కూడా వినిపింపచేస్తుంది, ఎన్నెన్నో దృశ్యాలని చూపిస్తుంది కూడా. కానీ ఆ వెనకాత నుంచి వచ్చేటువంటి పవర్ని కనుక మనం ఆఫ్ చేసేస్తే ఏమీ పనిచేయదు అది. కనుక ఇన్నిటినీ అది చూపించగలుగుతోందంటే వెనకాత నుంచి వచ్చేటువంటి ఆ విద్యుత్ శక్తి అది అందులోకి దూరి, అందులోంచి మరొక దాంట్లోంచి, అందులోంచి మరొక దాంట్లోంచి అలా అటు మానిటర్లోకి, ఇటు కీబోర్డ్లోకి వస్తే మనం ఇక్కడేదో నొక్కుతుంటే అందులో మనకి ఏదో కొన్ని కనిపిస్తూ ఉండడం మనం అంతా చూస్తున్నాం. అలానే ఆత్మ మనసా సంయుజ్యతే, మనః ఇంద్రియేణ ఇంద్రియం అర్ధేన తతః ప్రత్యక్షం అనేది ప్రక్రియ. అంటే తన జ్ఞానాన్ని ఆత్మ ఈ లోపల ఉండేటటువంటిది మనస్సుకి అందిస్తుంది. వెంటనే మనసు చైతన్యం కలిగినది అవుతుందన్నమాట. అది ఇంద్రియాలకి పంపిస్తుంది. అప్పుడు ఇంద్రియాలు శరీరం ద్వారా ప్రసరించి, ప్రవహించి, చేరి ఆయా వస్తువు యొక్క జ్ఞానాన్ని అవి పొందుతాయి. అది వెంటనే మళ్ళీ మనస్సుకి అందిస్తుంది ఇంద్రియం. ఆ మనసు దాన్ని తీసుకువెళ్ళి ఆత్మకు అందిస్తుంది. నేను తెలుసుకున్నా, నేను ఈ రూపాన్ని చూసా, నాకు ఇది పండని తెలిసింది, నాకు అది చెట్టు అని తెలిసింది, నాకు ఇది నేలని తెలిసింది, ఓహో మంచి కార్పెట్ అని కూడా తెలిసింది. ఇవన్నీ ఆయా జ్ఞానం వాటిని గుర్తించి తిరిగి వెనక్కి పట్టుకొచ్చి ఆత్మకి తెలియచేసినప్పుడు ఆత్మ పొందుతోంది. మిగతా మధ్యలో ఉండేవన్నీ కూడా ద్వారాలే అంటాం. మనస్సు ఈ ద్వారాల్లో మొట్టమొదటి ద్వారం. దానికంటూ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఎప్పుడు ఏవి ఉండవు. వానికి జ్ఞానం అనేదే లేదు కనుక అది కేవలం ఒక జడ పదార్థం. కానీ ద్వారం అనుకున్నాం కదా, కనుక చాలా ప్రధానమైనటువంటిది అన్నమాట. దానికి కూడా కొంచెం జ్ఞానం ఉన్నట్టే అది ప్రవర్తిస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఒక డబ్బాలో బాగా వాసన కలిగిన ఏ ఇంగువ లాంటి పదార్థాలను మనం ఉంచినప్పుడు అందులో అది తీసేసిన దానికి ఆ వాసన ఓడంత కాలం దాకా ఉంటూనే ఉన్నట్టే ఈ ఆత్మతోటి చేరి ఉన్న సంబంధ ప్రభావం చేత ఈ మనస్సుకు కూడా ఏదో కొంచెం జ్ఞానం ఉన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనస్సుకి మాత్రం సహజంగా ఏ రకమైనటువంటి జ్ఞానము లేనే లేదు. ఇంద్రియాల అనుభవం మనకు కలగాలంటే అది పొందేటటువంటివి ఇంద్రియాలు కదా. ఈ ఇంద్రియాలు వెనకాతల మనసుని తమ వైపు లాక్కుంటూ ఉంటాయన్నమాట. మనసు సహకరించింది ఇంద్రియాలకి అసలు ప్రత్యక్షమే ఏర్పడదు. ఏ ఇంద్రియానికైనప్పటికీ కూడా తమ వైపు లాక్కున్నటువంటి ఈ మనస్ వాటికి తనకు కావలసినవో అందిస్తున్నాను అన్నట్టుగా చూపిస్తూ ఉంటుందన్నమాట. అది చూపించగానే ఈ జీవుడు కూడా అవి పొందాలనో పరిహరించాలనో వాటి యందు రకరకాలైన ప్రవృత్తులు ఈ శరీరం ద్వారా సాగిస్తూ ఉంటాడు. ఇంద్రియాలు మనసు మాట వింటున్నట్టే ఉంటాయి. ఇప్పుడును ఏమండి, నేను చెప్తే చేయి పనిచేస్తోంది, నేను చెప్తే కాళ్ళు పనిచేస్తున్నాయి, నేను చూడమంటే కళ్ళు చూస్తున్నాయి, నేను కావాలంటేనే వాసన చూస్తున్నా, రుచి తెలుసుకుంటున్నా, నేను వద్దనుకుంటే అసలు అవేం పనిచేయవని అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ
ఈ జ్ఞాన సంపర్కం చేత ఇంద్రియాలు చాలా ప్రబలమైపోయి మనస్సుని తమ వెంట లాక్కుపోతుంటాయి. ఆ లాక్కుపోయే మనస్సు వెంట మనం కూడా పోతూనే ఉంటామన్నమాట. కారణం ఆయా ఇంద్రియాలు కనుక మనసు సహకరిస్తేనే మిగతా ఏవైనా పనులు సాగేవి. చేత ఎప్పుడు కూడా మనస్సుని లొంగ తీసుకోవాలి అనే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు పైన ఉండేటువంటి అర్థాలు కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అని అంటారన్నమాట. జ్ఞానం మనం పంపించాలి అంటే మనసు ద్వారా మాత్రమే పంపించాలి తప్ప ఇంద్రియాలకు సాక్షాత్తు మనస్సు ఎందుకంటే ఇది పక్కన పెట్టేసి నేనే ఇంద్రియాలకు జ్ఞానం ఇచ్చేస్తా ఇవ్వడం చేత కాదు. ఎందుకంటే మధ్యలో ఉండే ఆ మనస్సు ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని పంపిస్తాం, మరో రకంగా పంపించే అవకాశం లేదన్నమాట. ఇప్పుడు మనస్సుని మనం సంస్కరించుకుంటే మనం బాగుపడతాం. మనం పంపించే జ్ఞానం అవతల దాని దగ్గరికి స్పష్టంగా వెడుతుంది. అవతల వస్తువు నుంచి మళ్ళీ మనకు వచ్చేటువంటి జ్ఞానం కూడా దాని ద్వారానే రావాలి కనుక అది కూడా మనకి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఇటు ద్వారం సక్రమంగా లేకపోతే ద్వారం నుంచి బయటికి వెళ్ళేవారికి, ద్వారం నుంచి లోపలికి వచ్చేటువంటి వారికి కూడా అది ఎట్లాగైతే ప్రమాదకరంగానే పరిణమిస్తూ ఉంటుందో, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుందో, ఇదిగో ఈ మనసు కూడా అంతే. ద్వారం మంచిదైందా ఎన్నిసార్లైనా లోపలికి పెడతాం, ఎన్నిసార్లైనా బయటికి రావడానికి ఉత్సాహం ఉంటుంది అనే విషయం మనకి తెలుసు. ఈ మనస్సు కూడా అదిగో ఆ కోవకి చెందినటువంటిదే. ఆత్మ తన జ్ఞానాన్ని ఈ లోకంలో ఉండేటువంటి వస్తువుల్ని అనుభవించేట్టుగా ఇంద్రియాలకి పంపాలి అని అనుకున్నప్పుడు, అంచేత మనస్సుని సంస్కరించుకుంటే ఆ మనస్సు బాగుపడిందండి అంటే మనసు బాగుపడితేనంత, మనసుకి నష్టపోతే అంత. రెండు మనసుకి పెద్ద వచ్చేది పెట్టేది చేసేది ఉండవు. దానికేమి లాభాలు అనేటువంటి సుఖదుఖాలు అనేటువంటివి ఉండవు. అవి నాకున్నాయి కాబోలు అని అనుకుంటూ మనం ప్రవర్తిస్తూ ఆ మనసుని మనం సహకారంగా చేసుకుని మనం దాన్ని దుఃఖానికి కారణంగా వాడుకోవడం మామూలుగా లోకంలో జరుగుతూ ఉంటుంది, అది వేరు. కానీ మనసు ఎప్పుడు కూడా ఏ రకమైన సుఖాన్ని దుఃఖాన్ని అది అనుభవిస్తూనే ఉండదు. అదొక జడ పదార్థం కనుక, అదొక పరికరం. కత్తితోటి ఏదైనా ఒక వస్తువుని మనం కోస్తుంటే ఒక తీయటి పదార్థాన్ని కత్తికి ఏమిటి తెలుస్తుంది కనుక రుచి. కత్తి ఆ రుచిని పట్టించుకుంటే మన దాకా ఇంకేం మిగులుతుంది కనుక కత్తి అనే ఒక జడ పదార్థం దాన్ని కోస్తుంది తప్ప తనకి ఏ రకమైనటువంటి రుచి ఎట్లాగైతే చూడదో అలానే ఈ చేతనుడు కూడా, అలానే మనస్సుని కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకో. అదొక పరికరం. పరికరాన్ని శుద్ధి చేసి పెట్టుకుంటే దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి నీకే కదా అది శ్రేయస్సుని కలిగించేది. కనుక దాన్ని సమర్థవంతంగా మనం ఉంచుకోవడమే బాగు చేసుకో అంటే మన మాట వినేటట్టుగా దాన్ని అట్టే పెట్టుకోవడమే దాన్ని బాగు చేసుకోవడం అంటే అంటారు. మనశుద్ధి ఏర్పడింది అంటే అది ఆత్మశ్రేయస్సు కోసం ఉపయోగపడాలి. ఆత్మశ్రేయస్సు కోసం ఉపయోగపడలేదు కానీ మనసు మాత్రం చాలా బాగుందంటే ఆ మనసు శుద్ధ దండగా, మనసు శుద్ధం పడలేదు అని అర్థం అన్నమాట. మనసు శుద్ధపడిందంటే ఆత్మశ్రేయస్సుగా అది వాడికి సహకరిస్తూనే ఉంటుంది అనడంలో ఏం సందేహం లేనిలేదు. కొందరికి ఆ మనశ్శుద్ధి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ప్రభావం చేత ఫలిస్తుంది, తెలియకుండా ఈ జన్మలో అది మళ్ళీ కొనసాగడం ఆరంభిస్తుంది. చాలామందికి ఆ పూర్వజన్మలో ఉండేటువంటి పూర్వజన్మలకి పరిమితం అయిపోయి ఇప్పుడు వచ్చిన శరీరంతో మాత్రం కర్మ అనుభవించడానికి పనికొస్తాయన్నమాట. పైకి రావటం లేదు ఆత్మజ్ఞానం అంటే ఆత్మ సక్రమంగా, ఆ మనసు పరిశుద్ధంగా నిర్మలంగా లేదేదో మురికి పట్టి ఉంది అని అర్థం అన్నమాట. నూతిలో బింది పడిపోతుంది, బిందిని తీసుకోవాలి అని మనం అనుకుంటాం. ఒక గేలం పట్టుకొస్తాం, పట్టుకొచ్చిన గేలానికి ఒక తాడు కడతాం. ఆ తాడు కట్టి లోపల దింపి కింద బకెట్ పట్టుకున్న తర్వాత పైకి లాగడం ప్రారంభిస్తాం. సరైనటువంటి తాడు దొరకలేదనుకోండి, అదేదో చీకిపోయిన తాడు దొరికింది, లేదా 2-3 తాళ్ళు పట్టుకొచ్చి ముళ్ళు వేసాం, కింద పడిపోయిన బిందేమో చాలా పెద్దది బలిష్టమైనటువంటిది. నూతిలో కనుక పడింది పైకి తీసుకుని నీళ్లతో పాటే వస్తూ నీళ్ళని ఖాళీ చేసి రాదు, ఖాళీ చేసి సులభంగా పైకి తీసుకొచ్చేసి. కానీ నీళ్లు నిండిపోయిన తర్వాత ఇప్పుడు ఆ నీటితో నిండి ఉన్న బిందెని కూడా పైకి లాగడానికి కావలసినంత శక్తి ఇప్పుడు ఈ గేలానికి కట్టినటువంటి తాడులో ఉండాలి. అలాంటి తాడు మనం దింపాలి. అది ఏదోసారి దింపబోయేటప్పుడు ఉత్తి గేలం కట్టేటప్పటికే అది 2 సార్లు తెగిపోయి అక్కడి నుంచి ఆ బిందికి దాన్ని తాకించిన పైకి లాగబోతుంటే 4 సార్లు ఊడిపోయింది అంటే దాన్ని మనం తాడంటామా? అది మనకు ఉపయోగపడడానికి అది ఉంది అనేదో ఆకారానికి మాత్రం అది ఉంటుంది తప్ప దాంతో మనకి జరగాల్సినటువంటి పని అయితే ఎట్లా సాగదో అట్లానే మన మనస్సు కూడా మనకి అనుకూలంగా అది ఉపయోగపడుతుంటేనే ఆ మనస్సు ఉన్నట్టు లెక్క.
ఆ మనస్సు వల్ల మనకు కలగాల్సినటువంటిది ఏదో అది లభిస్తోంది అని అర్థం అన్నమాట. లేకపోతే ఆ నూతిలో దింపే తాడుని మళ్ళీ మార్చి కొత్త తాడనే పెట్టుకోవాలి, లేకపోతే వేసే ముళ్ళు కింద దాన్ని లాగగలిగినంత సమర్థంగా ఉండేటట్టయినా మనం తయారు చేసుకోవడం ఎట్లాగైతే తప్పదో అట్లాగే మన మనస్సుని కూడా మనం సంస్కరించుకోక తప్పదు. అది ఎవరి కోసం అంటే మన కోసం, దానికోసం కాదు. మనం సంస్కరించడం మనం బాగుపడతాం. ఎవరు చదువుకుంటే వాడే కదండి బాగుపడేది, ఎవడు తింటే వాడి కడిపే కదండి నిండేది. కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు వాడు బాగు కోసం చదువుకుంటా అనే విషయం వాడికి తెలీదు. తల్లి తండ్రి గురువులు స్నేహితులు వీళ్ళంతా ఒరే చదువుకోరా, మంచి మార్కులు తెచ్చుకోరా, చదువుకోరా వాడి మీద కేకలేసి నిర్బంధించి చదివించాల్సి వస్తూ ఉంటుంది. అయితే వీడు ఇంత నిర్బంధించి చదివించడం వల్ల వీడికి ఏమైనా లాభం చదివించిన వ్యక్తికి, తండ్రికి కానీ తల్లికి కానీ గురువులకి కానీ కానే కాదు. చదువుకున్న దానివల్ల లబ్ధి పొందేటటువంటి వాడు పిల్లవాడే కదా. కానీ వాడి బాగు కోసం వాడికి తెలియకపోతే పెద్దవాడు చెప్పాల్సి వస్తుంది. వాడి శ్రేయస్సు కోసం వాడు దాన్ని గుర్తించలేడు కనుక వాడికి తెలియచెప్పాల్సి వస్తూ ఉంటుందన్నమాట. కొందరు పిల్లని మనం అలాంటి వాడిని చూస్తుంటాం కదా. అలాగా మనం ఆ పిల్లవాడిని సంస్కరించుకుంటే అది వాడికే ఎట్లాగైతే శ్రేయస్సో అట్లాగే మనకి శ్రేయస్సు కావాలంటే మనదైనటువంటి మనస్సుని మనం జాగ్రత్తగా సంస్కరించుకోవాలి అన్నమాట. జడభరతుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడని చెప్తారు. ఆయన భరత చక్రవర్తి, పరిపాలన చేశాడు లోకాన్ని, గొప్ప కీర్తిని సాధించాడు, చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశాడు. తనకి ఇక వీటందు రుచి లేదు అని అనుకున్నాడు, వైరాగ్యం కలిగిందని అనుకున్నాడు. రాజ్యాన్ని, బంధువులని, భార్యని, పిల్లలని అందరినీ వదిలిపెట్టి అడవికి వచ్చాడు. ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం ప్రారంభం చేశాడు. తన మనస్సు ఇతర విషయముల మీద రుచి లేదు, ఇతర విషయాల యొక్క రుచుల నుంచి తను వెనక్కి తిరిగింది అని అనుకున్నాడు ఆయన. కానీ పాప నిజానికి అది అలా లేదు. ఆ మనస్సు లేడీని చూశాడు, చిన్న లేడీ పిల్లని, ఆ లేడీని పెంచాలి అని ప్రారంభించాడు. పాపం దాన్నే తలుచుకుంటూ చివరికి లేడయ్యే పుట్టాడు అని అంటారన్నమాట. అంటే ఆ మనస్సు తనకి సహకరిస్తుందని అనుకున్నాడు, కానీ ఆ మనసే తనకి శత్రువు అవుతుందనే విషయాన్ని పాపం తను గుర్తించలేకపోయాడు. జడభరతుడు కింద తర్వాత తను మళ్ళీ పుట్టాల్సి వచ్చింది. ఆయన మనకి పరాశర మహర్షి, వ్యాస భగవానుడు కూడా తమ గ్రంథాల్లో వివరిస్తూ ఉంటారు. అర్థాత్ మనస్సు అనేటటువంటిది బాగు చేసుకుంటే అది మనం శ్రేయస్సు పొందుతాం, మనసుని పాడు చేసుకుంటే మనమే నష్టపోతాం. కనుక మనసుని జాగ్రత్తగా పెట్టుకో. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఆత్మయే ఆత్మకి బంధువు. ఎప్పుడు ఏ మనస్సు అయితే శుద్ధి చేయబడిందో, పరిష్కరించబడిందో ఆ మనస్సు నీకు బంధువులా మెలుగుతుంది. ఏ మనస్సు నీకు బాగుపడలేదో, ఏ మనస్సు నీ కంట్రోల్లో లేదో, ఏ మనస్సు నువ్వు దాన్ని శుద్ధి చేసుకోలేదో ఆ మనస్సు నీకు శత్రువులాగా ప్రవర్తిస్తుంది. శుద్ధి చేసుకోవడం అనేటువంటిది కర్మాచరణ చేత. కనుక అబ్బాయి, కర్మాచరణ నీకు తప్పదు, శుద్ధి చేసుకో. అప్పుడు నీ మనస్సు శుద్ధమవుతుంది, నీకు సహకరించే మంచి పరికరం అవుతుంది, నువ్వు బాగుపడతావు అంటూ ఆత్మసాక్షాత్కారం అనే బాగు కోసం ప్రయత్నించేటటువంటి ఒక వ్యక్తికి శ్రీకృష్ణుడు ముందు పరికరాన్ని ఏ విధంగా సంస్కరించుకోవాల్సి ఉంటుందో వివరిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.